మామిడికాయ పచ్చడి. ఫస్ట్ టబ్బుకు ఆయిల్ రాయాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి, కారం వేయాలి, ఇదిగో ఉప్పు, ఇదిగో మామిడికాయలు, ఇదిగో మా అమ్మగారు, మా అత్తగారు, మా పిన్ని గారు, మా అక్క టోటల్ మా ఫ్యామిలీ అంతా ఉండి మేము ఈరోజు పచ్చడి పెడుతున్నామండి. మా అత్తగారు చెప్తున్నారు, మా అమ్మగారు పోస్తున్నారు, మా పిన్ని చూస్తున్నదండి. ఇప్పుడు ఇది 20 కాయలామా. మా అత్తగారు మాట్లాడితే పెట్టేటప్పుడు మాట్లాడకూడదని మా అత్తగారు చెప్పారండి. అందుకే మేము ఎవరేమేం మాట్లాడతలేము. తను పెద్దదండి. కారం వేసాము, ఉప్పు వేసాము, ఆవపిండి పోస్తుందండి. ఇవన్నీ వేసాక నేను కొలతలు మళ్ళీ మీకు చెప్తా. మెంతిపిండి చూడండి. అన్నీ వేసాక ఇలా కలుపుతాం. 20 కాయలకు కారం ఎంతమ్మా? 4 గ్లాసుల కారం వేసింది, 3 గ్లాసుల ఉప్పు వేసింది, గ్లాసున్నర ఆవపిండి వేసిందండి, ½ గ్లాసు మెంతిపిండి వేసిందండి. ఆయిల్ ఫస్ట్ ఇలా పోసుకోవాలండి. ముక్కలు చెప్తా, ఒక్క నిమిషం అండి. అలా ముక్కలు వేసుకో ముక్కలు వేసుకో. కొన్ని వేసుకుంటా. నువ్వు ఇది దగ్గర ఇటు జరపండి ఒకసారి. టబ్ అటు పెట్టుకో. నువ్వు దగ్గరికి పెట్టుకో పిన్ని. ఇది అక్క నువ్వు వేయక్క ముక్కలు. ఇక ఇక్కడ అక్క ఇక్కడ చూడు. పసుపు వేయాలండి. కొంచెం మర్చిపోయాము. పసుపు ఒక 3 స్పూన్లు వేస్తే, ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే నలుపు వస్తుంది కాబట్టి 3 వేసుకోవాలి. ఇలా ఆయిల్లో నానిపి ఇలా డబ్బులో వేయాలి. మా పిన్ని అండి బోడుప్పల్ నుంచి వచ్చిందండి పచ్చడి పెట్టుకోవటం కోసం. మా అత్తగారు కోదాడు నుంచి వచ్చారండి. మా అత్తగారి చేతితోటి ఎప్పుడూ తను పెట్టించుకుంటూ ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ బాగుంటుందని వచ్చారు మా పిన్ని. మా అక్కయ్య వరంగల్ నుంచి వచ్చిందండి. తను కూడా పచ్చడి కోసమే వచ్చింది హైదరాబాద్. మా అత్తగారు చెప్తుంటే మా అమ్మగారు కలుపుతున్నారు, మా పిన్ని వేస్తుందండి. ఇలా ముక్కలు కలుపుకుంటూ ఇలా వేయాలండి. ఇలా తీసి అలా ఆయిల్లో వేసి, ఆయిల్లో నుంచి కారంలో వేసి, కారంలో నుంచి మనము జాడీలో కానీ లేకపోతే ఏదైనా మనం స్టోర్ చేసుకునే దాంట్లో పెట్టుకోవాలి. మా పిన్నికి ఎందుకంటే తను తెచ్చుకోలేదండి, అందుకనే మేము దీంట్లో పెట్టిస్తున్నాము. ఇంటికి వెళ్ళాక తను వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడి ఎలా ఉంటుందో చెప్పండి.